నవరాత్రి 7వ రోజు శుభాకాంక్షలు అందరికీ. అమ్మవారి అద్భుతమైన స్వరూపాలలో చండీదేవి స్వరూపం ఒకటి. అసలు ఆ స్వరూపం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శుంభ నిశుంభులు అనే రాక్షసులు ఇంద్రాది దేవతలని పదవి లేకుండా చేసి 3 లోకాలకి అధిపతులై దేవతలని మునులని ముప్పతిప్పలు పెట్టేవారు. అప్పుడు అందరూ కలిసి పరాశక్తిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజం ఉన్న రూపంతో ఒక అందమైన కన్య ఉద్భవించింది. శుంభ నిశుంభుల సేవకులైన చెండాముండ అసురులు ఆ అపురూపమైన కన్య గురించి తమ ప్రభువులకి తెలియజేశారు. ఆమె సౌందర్యానికి ముగ్ధులైన శుంభ నిశుంభులు తమలో ఒకరిని వరించమని దేవి వద్దకు రాయబారం పంపారు. చెండాముండులు అమ్మవారి మీదకి లక్షలాది రాక్షస సైన్యంతో వచ్చి ఇలా అన్నారు: నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇంత పెద్ద సైన్యం ఉంది మా దగ్గర, నువ్వు ఎలానో ఓడిపోతావు కాబట్టి నా మాట విని మా నాయకుడిని భర్తగా స్వీకరించు అని అన్నారు. మహాశివుడిని తప్ప పరపురుషుడి గురించి అమ్మవారు ఆలోచన కూడా భరించలేరు. అలాంటిది అమ్మవారితో చెండాముండులు అలా అనేసరికి అమ్మవారి ఆగ్రహంతో పెద్దగా గర్జించి ఇలా అన్నారు: దుర్మార్గుల్లారా, పరమశివుడిని వదిలి పాపాత్ములని పతిగా వరించాలా? ఈ మాట అనడానికి మీకు ఎంత ధైర్యం రా అని శంఖాన్ని పూరించి వాళ్ళ మీదకి ఉరికారు అమ్మవారు. అప్పుడు లక్షల సైన్యం అమ్మవారిని చుట్టుముట్టారు. అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదుటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించారు. పులితోలు చీరగా, గజ చర్మం పైటగా, మెడలో పుర్రెల మాల ధరించి, భయంకర స్వరూపంతో, విశాలమైన నోటితో, పొడుగాటి నాలుకతో, పర్వతమంత స్వరూపంతో, నల్లటి ఆకారంతో ఒక స్త్రీమూర్తి వచ్చింది. రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా గుప్పెట రాక్షసుల్ని పీల్చి పిప్పి చేసింది. ఆఖరికి మంత్రశక్తితో బాణపాసం వేసి చెండాముండులు ఇద్దరిని బంధించి అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి, అమ్మ నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా, ఆ యజ్ఞంకి 2 బలు పశువులని తీసుకొచ్చాను అంటే అప్పుడు అమ్మవారు కత్తితో ఇద్దరిని తల నరికేశారు. ఆ తల్లినే చండీదేవి అంటాం. అండ్ ఈవిడ మంత్రాలే చండీ మంత్రం, వాటితో చేసే హోమమే చండీ హోమం. ఈ అమ్మవారి మనస్సు అంతా కారుణ్యమే, కానీ దుర్మార్గులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఆ కఠినమైన మనస్సుని చూపిస్తారు. అమ్మవారి గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మవారిది ఉగ్ర రూపం అని మనకున్న మిడివిడి జ్ఞానంతో మనకి ఇష్టం వచ్చిన తీర్మానం చేయకూడదు. సాత్వికంగా ఏ అమ్మవారిని పూజించినా ఏ అమ్మవారు అయినా మనల్ని అమ్మగా కాపాడుతుంది.